మా ఎస్ఐ గారు ఈ అరటిగల పనసపండు మీకు ఇచ్చిరమ్మన్నారు. కొంచెం తలుపు తీస్తారా? ఏమండి, మీరు ఇవి తీసుకోకపోతే మా ఎస్ఐ గారు నా ఉద్యోగానికి ఎసరెట్టేస్తారు. కొంచెం తలుపు తీయండి ప్లీజ్. ఏమండి, ఈ బరువులు మీ చెయ్యి ఒక్కటే ఎలా మోస్తుంది, కానీ అరటిగల పనసపండు ఇక్కడ పెడుతున్నాను, నేను వెళ్ళగానే తీసుకోండి. ఈవిడ అడ్రస్ అడిగితే ఊరంతా ఎందుకు ఉమ్మేశారో నాకేం అర్థం కాలేదు. బహుశా ఎస్ఐ గారిని చూసేమో. ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఎస్ఐ గారిని చూస్తే నాకు అసహ్యమే. ఈవిడ నాకే మొహం చాటేసింది అంటే గ్యారంటీగా పతివ్రతే. థ్యాంక్స్. కీపుల్లో కూడా పతివ్రతలు ఎలా ఉంటారో, చెడిపోయి కూడా శీలాన్ని ఎలా కాపాడుకుంటారో బీటేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. పోలీసు వాళ్ళం కదా. ఎస్ఐ గారికి పోయి నువ్వా? అవును, నేనే. అదెలా జరిగింది? ఆ రోజు మన ఊళ్ళో మిమ్మల్ని కలిసి వెళ్ళాక ఈ ఊరొచ్చి ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. ఆ లాడ్జి మీద పోలీస్ రైడింగ్ జరిగింది. లేదు, తాళిబొట్టు లేదు, తట్టెడు నగలు మాత్రం ఉన్నాయి. వెరీ రిచ్ అనమాట. లేదు, వీడికి రిస్టు వాచ్ కూడా లేదు. పరమపూర్ అన్నమాట. ఒక పరమపూర్ గుంటడు, ఒక వెరీ రిచ్ గుంటది. ఈ లాడ్జింగ్ లో ఫ్యామిలీ చేసేసుకుంటున్నారంటే దీని అర్థం ఏమైంటుందబ్బో? సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు సార్. అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం. రేపు ఎల్లుండే పెళ్లి చేసుకుంటాను సార్. పెళ్లి పెటాకులు లేకుండా లాడ్జిలో దిగి పోలీసులు దొరికాక మీరేం చెప్పినా నేను అసలయ్యను. అలా మా ఇద్దరిని వేరు చేశాడు. ఆ తర్వాత నన్ను అతనికి ఏం జరిగిందో తెలియదు. ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని ఊరంతా చెప్పుకున్నారు. నువ్వు మాత్రం నాకు సహాయం చేసి పెట్టు. మన ఊళ్ళో వాళ్ళు ఎవరికి నా విషయం తెలియనివ్వద్దు. నువ్వు కూడా ఏం ఆలోచించకు. అలాగే. నాకు మాట ఇవ్వు. సీత ఇక్కడుందేమిటి? నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావో చూద్దామని. అదా, అది 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 పనసకాయ, అరటిగెల, శ్రీమహాల. లేకపోతే సరే, పోలీస్ స్టేషన్ అంతమంది ఉండగా ఆ శ్రీ మహాలక్ష్మికి నువ్వే తయారవ్వాలా? ఎలా ఉంటుందో నేను ఎగబడిపోయావా? ఆ మగలు మరి సోకులు చూసి సంబరపడిపోయావా? సీత, లేకపోతే దానింట్లో అంతసేపు నీకే పని. నేనింతకాలం నువ్వు అమ్మాయికుడివి, మంచివాడు అనుకున్నానే కానీ నీకింత అమ్మాయిలు పిచ్చుంటుందని, దేనికి పడితే దానికి తయారైపోతావని ఊహించలేకపోయాను. నువ్వు దాంతో లింక్ ఎట్టుకున్నావంటే నీది బొంగుల పాలవా? అవును. పచ్చగడ్డి అచ్చారావు గారి తాలూకా? అవును. నీకెలా తెలుసు? మీరు బుల్లి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. రండి రండి, లోపలికి రండి. రండి. ఏమండి ఏమండి? వాయ్ వాయ్ వాయ్, మిమ్మల్ని. మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి. రండి. మా వాడు దిగొచ్చే పద్ధతి ఇంకోటి ఉందండి. మా పరవగడి ఫ్లూట్ లా ఉంది. మీరా? రండి రా, రండి రండి, పైకి రండి.
నీ ఊరకొక్కను కూడా వెంటేసుకొచ్చావా? రండి రండి. చాలే ఊరుకోండి. ఇక్కడ ఇంత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. యారా కూర్చోమంటే అలా ప్యాకెట్ అలా కూర్చుని పోవడమేనా? లే సోఫాలో కూర్చోండి. ఇది మా హెడ్ గారి ఇల్లు. రండి కూర్చోండి కూర్చోండి. యారా మా నాయనమ్మ బాగుందా? ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురటగా. నువ్వు చెప్పరా, మా నాయనమ్మ మందులు అవి బాగా వాడుతుందా? ఆ పిల్ల ఏం చదువుకుందో నువ్వు చెప్పరా. నువ్వన్నా కరెక్ట్ గా చెప్పరా. నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా? నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా? అబ్బా! అమ్మాయి తోవిని మరచెమ్మలా ఉంది రోయ్. ఊరు నుంచి ఆయన ఫ్రెండ్స్ వచ్చారులేవే, మా బామ్మ. ఏవండి మీరు కాఫీ తాగరుగా? పాలు. మన వాడు చాలా పెద్ద హీరో అయిపోయాడు రోయ్. ఒక్కొక్క కూడా తెలిసిపోయింది రోయ్. ఎవరా? ఒక్కను కూడా తీసుకో. ఏమిటండి పీకారు? తెల్ల వెంట్రుక. మీ ఫ్రెండ్కి ఆలోచనలు ఎక్కువ కదండి, అందుకే తల నెరుస్తోంది. మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి. వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం. అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను. రాత్రులు మాత్రం తెల్ల చీర. మీరంతా కాఫీ తాగుతుండండి, నీ వక్కపొడి పట్టుకొస్తాను. ఇన్నాళ్ళు చెప్పలేదు. ఆ పిల్ల అట్టగా వాగుతుందిరా, కొంచెం నట్టు లూజు. బంగారు లాంటి పిల్లని పట్టుకుని నట్లు అంటావా? నీకే నట్లు. చేతకు అన్యాయం చేసేవో మేవే పూనుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. భలే పట్టేసింది. ఏమిటి నాటకాలు? నువ్వేమన్నా నా పెళ్ళానివా? కనీసం ప్రియురాలివా? ఏ కాకూడదా? కాకుండానే నన్ను లెంపకాయ కొట్టేచ్చాను. నీకెలా వచ్చింది? అదంటే అదంటే అది. నువ్వు ఎస్ఐ కీప్ ఇంటికి వెళ్తేనే నేను భరించలేకపోయాను. నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు కాబట్టి కొట్టావు. ఏ భార్యాభర్తల మధ్యైనా ఇదే తతంగం. కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు. ఏ భార్యాభర్తల మధ్యైనా ఏ తతంగం. సీత, వీధిలో పడుకున్న నన్ను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు మీ నాన్న. నా మనసులో ఏ చిన్న దురాలోచన వచ్చినా ఆ భగవంతుడు నన్ను క్షమించడు. తప్పు. ఆచారా, నా మనసులో నీకిప్పుడు 100కి 100 మార్కులు పడిపోయాయి. వాయ్ వాయ్ వాయ్, రావోయ్ అచ్చారావు, చలిమంట కాగుదాం. వాడి పాటి కాగుతానే ఉంటాడు. చేతులకేమిటి? ఈ రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ 2 చేతుల నిండా గోరింటాకు పెట్టింది. సక్కుబాయ్, అమ్మో పిక్కి తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? మీకేం భయం లేదు, ఉండండి. ఇప్పుడు ఆకు పూజ అయింది, గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. నీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది,
దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటినా? అదే అదెలా అవుతుంది? మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే. తీస్తాను. తీయలేమంటుంటే పందెమా? పందెం 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 ఎత్తి. వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? వస్తానే. అయ్యి బాబాయ్, ఇదంతా నా స్పీడే కాదు, మేడ మీద అద్దెకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగులు కొడతావు అర్థం కాకుండాను. రెడీ. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెఫినీ ఇల్లు. మంచి చెక్క, పిట్టలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా? గురుడు ఉన్నట్టున్నాడు. బెడ్డ వేద్దామా? బెడ్డా? నువ్వుండు చెప్తా. అబ్బా ఎవరు నా ఇంటి మీద రాయేస్తా? ఎవరు అదండి ఎవరు నా కొడుకు? అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. ఆన్ ది స్పాట్ అరెస్ట్ చేయాలని. రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడి మెడమించి? అయితే చచ్చిపోయాడా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి ఈ విషయం రిపోర్ట్ చేయి. ఎస్ సార్. సార్ తగలబడా వెళ్ళవయ్యా. అలాగే సార్. ఏ ట్రైను? 4 అప్ 9 డౌనా? 9 డౌన్ సార్. సరే, ఈ శవాన్ని రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం.